గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బ్రో చెడగొట్టాడు బ్రో, కొంచెం కాదు గట్టిగానే చెడగొట్టాడు. ఎంట్రీ సీన్ రాడ్ వేసాడు. హెలికాప్టర్ ర్యాపిడో కంటే దారుణంగా వాడాడు అన్న. అయ్యి బాబాయ్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. సాంగ్ అన్నారు, లొకేషన్లు అన్నారు, కలర్ గ్రేడింగ్ అదరగొట్టేశారు. ఆ సాంగ్ మిస్ అయిపోయింది. ఇంకా ఏట్రా గుర్తు చేయరా. రెండు అయ్యి బాబాయ్ ఆ దూపు అన్నా బాబా, దుబ్బడయ్యా దూపు గట్టిగా వేసాడు. అదే అది అనవసరం అన్న, దూపు అన్నది అనవసరం. కానీ సింక్ చేసి పెట్టాడు, కానీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఇండియన్ అది వేరన్న, అదో కళాఖండం, దాంట్లో కంపేర్ చేయకూడదు. కానీ ఆ రేంజ్లోనా నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఉందన్న, కంటెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో మంచి కంటెంట్ ఉంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. దాని తర్వాత కొంచెం తేడా కొట్టింది. మైనస్ కొన్ని రోబోటిక్ షాట్స్ ఎక్కువైనాయి అన్న. ఎంట్రీ సీన్ డౌట్ కొట్టేసింది, మొత్తం కొట్టేసింది. కానీ పర్లే, ఓకే చూడొచ్చు. హిట్ అంటే నాకు తెలియదు అన్న. ఓకే 5కా 2.5 నేను 2.5. బట్ ఓకే, సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్, ఎమోషన్, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. దాని తర్వాత ఏముందని చూడాలి మరి. చాలా బాగా సెట్ అయింది. సునీల్ క్యారెక్టర్ అంటే డిఫరెంట్గా ట్రై చేశాడు, కాకపోతే ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓకే బాగానే ఉందన్న, బాగానే ఉంది. 3 ఉంది, 2 యావరేజే, మరి సూపర్ హిట్ కదా, యావరేజే. బట్ ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేదు. ఓకే మామూలుగా శంకర్ ఫిలిం అంటేనే మనం కొంచెం టీజర్లో షార్ట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎత్తేసాడు ఒకటి, దాని కలర్ గ్రేడింగ్ అన్న అది అన్నాడు. టీజర్ చూసాము, టీజర్ని చూసాక సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది అంతే. టీజర్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్లో చూసాం. జనరల్గా బీజిఎం అయినా 3 బీజిఎంలో రిపీటెడ్ బీజిఎంలో వాడాడు. తమన్ అన్నాడు ఆడియో లాంచ్ తమన్ సాటిస్ఫై చేశాడంటే అంత లేదు. మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, జస్ట్ మాలా పొలిటికల్ డ్రామా ఫుల్ సినిమా మొత్తం. అవేం లేవు, బట్ డైలాగ్స్ ఉంటాయి అంతే. డైలాగ్స్ ఉంటాయి, బట్ ఏపీని మొత్తం ఏపీ మీదే జరిగిన సినిమా స్టోరీ మొత్తం. ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్, జగన్ గుర్తొచ్చింది, టీడీపీ గుర్తొచ్చింది, అన్నీ వచ్చినాయి. వైసీపీ గురించి అంత రాలేదు, ఏం కాంట్రవర్సీ లాగా ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, పాలిటిక్స్లో లూప్ హోల్స్ ఏంటి, రూల్స్ ఎలా ఉంటాయి, అన్నీ డీటెయిల్గా బాగా చూపించారు. కంబ్యాక్ అంటే చెప్పలేము. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. మన అపరిచితుడు, శివాజీ అంటే అబ్బాయి ఆ రేంజ్ కాదు. అవి మాస్టర్ పీస్లు. అవి కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు? అవి మన చేతిలో లేదన్న. ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారన్న. రామ్ చరణ్ కోసం అయితే వచ్చే వాళ్ళకి పండగ. రామ్ చరణ్ కోసం వచ్చే వాళ్ళకి పండగ సినిమా అయితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.